హరి ఓం శ్రీ గురుభ్యో నమ. బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు లెగవాలి, బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు పూజ చేయాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటం వల్ల ఆధ్యాత్మికత పెరుగుతుంది. అదేవిధంగా శరీర ప్రయోజనం ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం. అదేవిధంగా ఆ సమయంలో చేసినటువంటి పూజ నేరుగా దైవానికి చెందుతుందని ప్రతీక. దాని వలన బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయాలి అని చెప్పి చెప్తుంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి కూడా ఆ సమయంలో సంచరిస్తుందని ప్రతీక. బ్రహ్మ ముహూర్తానికి అధినేత బ్రహ్మ కాబట్టి ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసినటువంటి పూజ ఏదైనా సరే 1000 రెట్లు ఫలితం ఉంటుంది, జపము కానీ పూజ కానీ. అదేవిధంగా చూడండి, ఇదివరకు మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఉన్నారంటే 100 ఏళ్ళు బతికారు. ఎందుకంటే బ్రహ్మ ముహూర్తంలో లేచేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు, దైవారాధన చేసేవాళ్ళు, చక్కగా 100 ఏళ్ళు ఉన్నారు. కానీ మనము మాత్రము 60 ఏళ్లకే చనిపోతూ ఉన్నారు. ఇప్పుడు 50 ఏళ్లకు వచ్చేసింది అది. కాబట్టి దయచేసి బ్రహ్మ ముహూర్తంలో చేసింది ఏదైనా సరే చక్కటి ఫలితం వస్తుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలో లెగవండి. బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయటం వలన 1000 రెట్లు ఫలితాన్ని సాధించండి. శ్రీమాత్రే నమః.